రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఇప్పుడు గోల్డ్ కలెక్షన్ మీద మాత్రమే దృష్టి పెట్టింది. చాలా వేగంగా ఆర్బీఐ గోల్డ్ని కొనుక్కుని విదేశీ నిల్వలలో గోల్డ్ పర్సెంట్ పెంచుతూ ఉంది. ఇప్పటికే బ్రిటన్, అమెరికా, చైనా వంటి దేశాలు కూడా మనం ఏం చేస్తున్నామో తెలియక జుట్టు పీక్కుంటున్నాయి. ఎందుకంటే మనం చాలా వేగవంతంగా గోల్డ్ రిజర్వ్ పెంచుతూ ఉన్నాము. ఈ మధ్యనే జనవరిలో ఆర్బీఐ ఎంత గోల్డ్ని కొన్నాదో ఆ లెక్కింపులు కూడా బయటపడ్డాయి. ఇంత పెద్ద మొత్తంలో ఆర్బీఐ ఎందుకు గోల్డ్ రిజర్వ్ పెంచుతూ ఉందో తెలియక చాలామంది తలగోక్కుంటున్నారు. దీని వెనుక ఉన్న స్టోరీ ఏంటో ఎవరికి అంతు చిక్కడం లేదు. కేవలం జనవరి నెలలోనే ఆర్బీఐ 3 టన్నులు గోల్డ్ కొనుక్కుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న గోల్డ్ రిజర్వ్ 879 టన్నుల వరకు ఉంది. ఇప్పటికే రూపాయి విలువ చాలా ఘోరంగా పడిపోతూ ఉంది. ఇలాంటి టైంలో గోల్డ్ను కొనుక్కోవడం వెనుక మతలబేంటో ఎవరికీ అర్థం కావడం లేదు. డాలర్తో పోల్చుకుంటే రూపాయి చాలా వేగంగా పతనం చెందుతూ ఉంది అనే విషయం అందరికీ తెలిసిందే. దాంతోపాటుగా ప్రస్తుతం గోల్డ్ రేటు కూడా హిస్టరీలోనే ఎప్పుడూ లేనంత హై లెవెల్లో ఉంది. ఈ విషయంలో పూర్తి అప్డేట్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ దగ్గర ఎంత గోల్డ్ ఉందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్న విశేషాలను మనం గమనిస్తూ ఉన్నట్లయితే చాలా దేశాల మధ్య ఇప్పటికే మనస్పర్ధలు మొదలయ్యాయి. చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద పెద్ద దేశాలు విచక్షణ మర్చిపోయి యుద్ధాలు మొదలు పెట్టుకుంటూ ఉన్నాయి. మరికొన్ని దేశాలు ఒకరి మీద ఒకరు కత్తులు నూరుతూ ఉన్నారు. అంటే ఏ క్షణమైనా సరే ఆ దేశాల మధ్య యుద్ధం మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చెప్పాలి అంటే ప్రపంచంలో ఇప్పుడు స్టేబుల్ కండిషన్ ఎక్కడ లేదు. 2 దేశాల మధ్య జరిగే వ్యాపారంలో కూడా భద్రత కనిపించడం లేదు. ఈ సమయంలో అమెరికా, జర్మనీ, జపాన్ వంటి దేశాలు మాత్రమే కాదు, మిడిల్ ఈస్ట్ దేశాలు కూడా తమ సొంత లాభం గురించి ఆలోచిస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా ఆ దేశాలు వేరే దేశాల మీద కయ్యానికి కాలు దువ్వుతూ ఉన్నాయి. ఇకపోతే అమెరికా తన పాలసీలను మార్చుకున్న కారణంగా ఇప్పటికే రూపాయి చాలా వేగంగా పతనం చెందుతూ ఉంది. అంటే డాలర్తో పోల్చి చూసుకుంటే రూపాయి విలువ 87 రూపాయలకు పడిపోయింది. ఇది మరింత పెరిగి 91 రూపాయి వరకు చేరుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. కేవలం రూపాయి వాల్యూ మాత్రమే పడిపోతూ ఉంది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. గ్లోబల్ న్యూస్ని ఫాలో అయ్యే వాళ్ళకి షేర్ మార్కెట్ వాల్యూ కూడా చాలా వరకు పడిపోతూ ఉంది అనే విషయం బాగా తెలిసే ఉంటుంది. ఇప్పటికే అన్ని కంపెనీల షేర్ వాల్యూ చాలా వేగంగా పడిపోతూ ఉంది. మరి ఇలాంటి నెగిటివ్ ఎన్విరాన్మెంట్ ఉన్న సమయంలో, అంటే ఎటు చూసినా సరే మనకి నష్టాలే కలుగుతూ ఉన్న సమయంలో ఇంత భారీ ఎత్తున టన్నుల కొద్దీ బంగారాన్ని ఆర్బీఐ ఎందుకు కొనుగోలు చేస్తూ ఉంది అనే ప్రశ్న అందరికీ కలుగుతూ ఉంది. ఇండియన్ షేర్ వాల్యూ కంటిన్యూస్గా డౌన్ అవుతూ ఉండడమే కాకుండా రూపాయి వాల్యూ కూడా తగ్గిపోతూ ఉన్న సమయంలో ఆర్బీఐ ఎలాంటి కొత్త పాలసీలు తీసుకోకుండా కామ్గా ఉండడం ఏంటి అని కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు ఆర్బీఐకి ఇప్పటికిప్పుడు బంగారాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముంది అని కూడా మనలో చాలామందికి అనుమానం కలిగే ఉంటుంది. ఆర్బీఐ దగ్గర డబ్బులను ప్రింట్ చేసే మిషన్ ఉంది కదా, డబ్బులు తక్కువైనప్పుడు డబ్బులు ప్రింట్ చేస్తే సరిపోతుంది కదా అని మీకు అనిపించవచ్చు. కానీ ఇక్కడ మీకు తెలియని విషయం ఏమిటంటే ఆర్బీఐ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో అంత డబ్బుని మాత్రమే ఆర్బీఐ ప్రింట్ చేస్తుంది. సింపుల్గా చెప్పుకోవాలి అంటే మీరు మీ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నట్లయితే ఆ అప్పు మీ ఆస్తుల విలువకు తగినట్టుగానే ఉంటుంది కదా. తీసుకున్న డబ్బును మెల్లమెల్లగా వడ్డీతో పాటు మనం బ్యాంకుకు చెల్లిస్తూ ఉంటాము. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే బ్యాంకుల్లో ఒక వ్యక్తి అతని ఆస్తి లేదా అతని కారు, ల్యాండ్కి ప్రస్తుతం ఎంత వాల్యూ ఉందో అంత అమౌంట్ మాత్రమే అప్పుగా ఇస్తుంది. ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తి ఆ అప్పును సకాలంలో చెల్లించకపోతే అప్పుడు బ్యాంకు తాకట్టు పెట్టిన వస్తువులను తీసుకుంటుంది. ఆ వస్తువులను వేలంపాట వేసి డబ్బులు సంపాదించుకుంటుంది. ఆర్బీఐ కూడా అచ్చం ఇదే విధంగా డబ్బులను ప్రింట్ చేసి మన భారతీయులు ఉపయోగించుకునేందుకు డబ్బులను మార్కెట్లో రిలీజ్ చేస్తూ ఉంది. అంటే ఆ డబ్బులకు సరిపడా ఆస్తులు కూడా ఆర్బీఐ దగ్గర ఉండాలి. ఇక ఆర్బీఐ దగ్గర విలువైన వస్తువులు అంటే అది ఫారెక్స్ రిజర్వ్. దీనిని విదేశీ ముద్ర అని కూడా పిలుస్తారు. ఇదే ఆర్బీఐ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ బ్యాంకులో గోల్డ్, ఐఎంఎఫ్ కరెన్సీ, ఎస్టీఆర్ నిల్వ చేసుకుంటూ ఉంటుంది. దీని వాల్యూ ఎంత ఉందో అంత మాత్రమే ఆర్బీఐ ప్రింట్ చేస్తుంది. అయితే ప్రస్తుతం ఆర్బీఐ తన అకౌంట్లో ఉన్న విదేశీ మారక ద్రవ్యాలను తగ్గించి గోల్డ్ను పెంచుతూ ఉంది. కానీ ఇప్పుడు గోల్డ్ రేట్ హిస్టరీలోనే అత్యంత హై లెవెల్కి చేరుకున్న తర్వాత గవర్నమెంట్ కూడా గోల్డ్ మీద మాత్రమే దృష్టి పెట్టడం సరైన నిర్ణయమా కాదా అని అందరూ అనుకుంటూ ఉన్నారు. రూపాయి కంటిన్యూస్గా పడిపోతూ ఉంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా అన్స్టెబిలిటీ ఉంది.
జనవరిలోనే ఆర్బీఐ 3 టన్నుల గోల్డ్ రిజర్వ్ కొనుక్కుంది. దీని ద్వారా ఇప్పుడు మన దగ్గర ఉన్న గోల్డ్ రిజర్వ్ 879 టన్నులకు చేరుకుంది. డాలర్తో పోల్చుకుంటే మన రూపాయి వాల్యూ ఇంత వేగంగా ఎందుకు పడిపోతూ ఉంది అనేది మనం చెప్పుకోవాలి అంటే దానికి యుఎస్ మార్కెట్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి. యుఎస్ మార్కెట్ ఇప్పుడు చాలా వేగంగా పెరుగుతూ ఉంది. అందుకనే మన ఇండియన్ రూపీ డాలర్తో పోల్చుకుంటే తగ్గుతూ వచ్చింది. ఎన్నో దేశాల మీద ట్రంప్ ట్యాక్స్లు విధిస్తూ ఉన్నాడు. ఎన్నో దేశాలు ఇప్పుడు అమెరికా వైపే చూస్తూ ఉన్నాయి. అంటే విదేశీ కంపెనీలు ఇండియాలో పెట్టుబడి పెట్టినప్పటికీ కూడా ఇవన్నీ ఇప్పుడు అమెరికా వైపే మొగ్గు చూపుతూ ఉన్నాయి. ఇప్పుడు రూపాయి వాల్యూ వేగంగా పడిపోతూ ఉంది కాబట్టి ఇటువంటి రూపాయినిచ్చి మనం ఎంత విదేశీ మారక ద్రవ్యాలను కొనగలమని నిపుణులు అంచనా వేస్తున్నారు. విదేశీ కరెన్సీలను మనం రూపాయితో కొనుక్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు దాని రేటు కూడా భారీగా పెరిగిపోతుంది. విదేశీ కంపెనీలతో మనం వ్యాపారం చేస్తున్నప్పుడు ఈ ఫారెక్స్ రిజర్వ్ని మనం ఉపయోగిస్తూ ఉంటాము. అందుకనే ఆర్బీఐ ఫారెక్స్ రిజర్వ్లో విదేశీ కరెన్సీ కాకుండా గోల్డ్ను పెంచుకోవడానికి చూస్తూ ఉంది. ఎందుకంటే గోల్డ్ను మించిన ఇన్వెస్ట్మెంట్ ఇంకేదీ ఉండదు అని ఆర్బీఐకి కూడా బాగా తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఎంత అల్లకల్లోలం కొనసాగుతూ ఉంటుందో అదే రీతిలో గోల్డ్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. మన ఆర్థిక వ్యవస్థ మీద కూడా ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ ఉండదు. ఫిబ్రవరి 2024 మన ఫారెక్స్ రిజర్వ్లను చూసుకున్నట్లయితే ఫారెన్ కరెన్సీ 88.55% వరకు ఉంది. గోల్డ్ మాత్రం కేవలం 7.73% వరకు ఉంది. కానీ ఈ ఏడాది మాత్రం గోల్డ్ పర్సెంట్ 11% పెరిగింది. ఫారెన్ కరెన్సీ ఇప్పుడు 85% పడిపోయింది. మనం ఇప్పుడు ఏ దారిలో ప్రయాణిస్తున్నామో ఆ రూట్లో ఇంతకు ముందే జర్మనీ, అమెరికా వంటి దేశాలు కూడా ట్రావెల్ చేశాయి. ఎందుకంటే అమెరికా టోటల్ విదేశీ మారక ద్రవ్యాలలో కేవలం గోల్డ్ మాత్రమే 75% వరకు ఉంది. జర్మనీ ఫారెక్స్ రిజర్వ్లో కూడా 74% గోల్డ్ ఉంది. ఇప్పుడు ఏ విధంగా అయితే మన ఇండియా గోల్డ్ రిజర్వ్ పెంచుతూ ఉందో అదేవిధంగా సరైన సమయం చూసి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా కొన్ని దేశాలతో మనం చేసుకోవాల్సి ఉంటుంది. విదేశాలకు చెందిన కొన్ని మంచి కంపెనీలతో డీల్ కంప్లీట్ చేసుకుంటే మనకి ఎంతో లాభం కలుగుతుంది. మన దేశం నుండి వెళ్ళిపోయిన ఇన్వెస్టర్స్ తిరిగి మన దేశం వైపు చూడడానికి మన ప్రభుత్వం కసరత్తు మొదలు పెడితే బాగుంటుంది. అలాంటప్పుడు మన రూపాయి వాల్యూ కూడా పెరుగుతుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ను రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.